లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇతర పార్టీల వారిని చేర్చుకుంటూ కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారన్న టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 25% మంది అవునని 70% మంది కాదన్నారు. ఇక అతిథులు పని శ్రీ కారుము నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు, శ్రీ రామ్ కోటయ్య గారు ఏపీ బీజేపీ కోశాధికారి, ఆ పార్టీ సీనియర్ నేత, శ్రీ జనక్ ప్రసాద్ గారు తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ముఖ్య నేత, శ్రీ సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నేత. ముందుగా తెలంగాణలో విచిత్రమైన రాజకీయాలు ఆరంభమయ్యాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య అవగాహన కుదిరే అవకాశం ఉంది. అంటే ఎవరి సీట్లు వాళ్ళు తీసుకునే విధంగా, బలాలను బట్టి తీసుకునే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి ఎంపీటీసీల బలాలను బట్టి తీసుకునే ఆలోచన ఒకవైపు జరుగుతూ ఉంటే, కాంగ్రెస్ ఒక వర్గం టీఆర్ఎస్తో అవగాహన ఎలా పెట్టుకుంటామని వాదిస్తోందని ఒక కథనం. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ టీడీపీల మధ్య ఆల్రెడీ అవగాహన వచ్చేసింది. అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఓపెన్ గానే టీడీపీ తోటి వామపక్షాలతోటి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు వ్యాఖ్యానించినట్లుగానే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్లు కలిసిపోయాయి. తల్లి కాంగ్రెస్ తో టీడీపీ కలవడానికి సిద్ధంగా ఉందా? మరి తల్లి పిల్ల కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానాలు చేసి తెలుగుదేశం పార్టీ వారు కానీ, లేదు టీడీపీని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ వారు కానీ, లేదు టీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ తెలంగాణ నేతలు చేస్తున్న ప్రయత్నాల మీద కానీ ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. మరి ముందుగా పిల్ల కాంగ్రెస్ అంటారు, వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత నాగేశ్వరరావు ఏమంటారో విందాం. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, మీరు కూడా టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారని మిమ్మల్ని అంటుంటారు కదా, టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని. అలా అభాండం. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మొన్న కిందసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసెంబ్లీ జరిగిన వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒకరికి టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారు. అది ఎలా జరిగిందో కానీ ఇది మాత్రం అదే రహస్యం కాదు ఇచ్చారు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, మరి ఇప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు ఏమైపోద్ది, అసలు ఈ కథ ఏంటి అదే దాని మీద. టీడీపీ బీజేపీ శాశ్వత పొత్తు ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు ఊడిపోయిందండి. అంతేండి, అది ఎన్ని శాశ్వతం ఏంటండి. ఇవాళ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉంటారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చినట్టే ఎన్నేళ్ళైనా సరే మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి ఆయన మొన్నే ఈ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము టీడీపీ మేము కలుస్తాము అలా ఆహ్వానించడం జరిగిందని నేను విన్నానండి. ఓపెన్ గానే చెప్పారు. ఆయన చేత ఏమంత కలవచ్చు, వాళ్ళకి లాభం వీళ్ళకి లాభం జరుగుతుంది అనుకుంటే కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమన్నావా మీ అందరికి? అసలు రాజకీయాలకు సిద్ధాంతాలు ఉన్నాయండి. అసలు సిద్ధాంతాలు ఉంటే ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీలు జరుగుతాయా, ఇలాంటివన్నీ జరుగుతాయి. అసలు రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎప్పుడూ పోయినాయండి, విలువలు కూడా పోయినాయి. రాజకీయాలు విలువలు కూడా లేవండి. ఏ రోజు ఏ మాట మాట్లాడుతున్నారు, ఏ రోజు మన గంటకో రకంగా మారిపోతా ఉన్నాయండి రాజకీయాలని. విలువలు లేని రాజకీయాలు అయినాయండి ఈ రోజున. ఓ పద్ధతి పాడు లేకుండా పోతుంది. అని చేత ఎవరితో ఎట్లా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కలిస్తే ఏపీలో దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా, మీ ఏముండదా? ఖచ్చితంగా ఉంటుంది, ఎలాగైనా ఉంటుంది. ఎట్లయినా మీరు కూడా మా తల్లి కాంగ్రెస్ తోటి కలిసారు కదా అని సంతోషం. అంతే, రేపొద్దున తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే అవకాశం వాళ్ళకు ఉండదు. నిన్న పక్కన చర్చ జరుగుతుంటే ఇక్కడ నేను మీ లింగారెడ్డి గారు వాళ్ళంతా ఎర్రచంద్రం కేసులో గంగిరెడ్డి గారికి మీరే మద్దతిస్తున్నారు, తల్లి పిల్ల కాంగ్రెస్ ఇద్దరు ఇష్టమైన మాట్లాడుతున్నారని ఇద్దరిని తిట్టాడు. అసలు అప్పుడు ఎంత వచ్చింది, ఎర్రచంద్రం ఎంత అనే లెక్కలే లేకుండా పోయిందండి. వాళ్ళ మాట అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్ని వేల కోట్లు వస్తుంది అన్నారు, అది 2000 కోట్లు ఎంత వచ్చిందో కూడా లెక్క పత్రం లేకుండా పోయింది. అసలు ఇది అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది అక్కడ. ఏదేమైనా ఇలా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనే మాటకి కలిసిన తర్వాత తక్కువ ఉంటుంది. తర్వాత మేమంటారు సంతోషపడచ్చు, సంతోషం మాకు సంతోషమేం కాదు. మాకు ఏదైనా సరే ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. చంద్రబాబు నాయుడు అందరినీ మర్చిపోయి రైతులను అసలు విస్మరిసి
ఉన్నాడు, ఆ రైతులన్నా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఆలోచిస్తాను అనమాట. ఈ కలయికలు ఇంకా ఎటైనా జరిగేది ఎందుకంటే విలువలు లేని రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి ఎటైనా జరుగుతూ ఉంటాయి. రైట్. రాంకోటి గారు మీరెడ్డి గెలుస్తారు. ఇప్పుడు మీ మిత్రపక్షం రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ తో కలిసిపోయిందంటే చర్చలు జరిగిపోయినాయి. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ తో కలుపుతారు వాళ్ళు. కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ ఇద్దరితోటి నడుపుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఏ సినిమా ఏ థియేటర్ లో ఆడుతుందని చూసుకున్నట్టుగానే ఏ నాయకుడు ఏ థియేటర్ లో ఉన్నాడో ఏ పార్టీలో ఉన్నాడో చూసుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడ బయటకు ఎక్కడికి వెళ్ళి విపరీతంగా వెళ్ళినటువంటి సంఘటనలు చాలా తక్కువ, అరుదు. వెళ్ళలేదని నేను అంటలేదు. టీఆర్ఎస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జనతాకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు అంటే టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలు అంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా టీఆర్ఎస్ విధానం మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే ఒక సంక్లిష్టమైనటువంటి విధానంలో ఆయన రాజకీయాలు చేసేటువంటి విధానం ఉంది. ఏంటంటే ఎక్కడైతే ఆ మనుషులు ఉంటారో ఆ మనుషుల్ని వాళ్ళ యొక్క ఉనికి అంతా పట్టుకుంటాడు ఆయన. పట్టుకుని దానికి సంబంధించిన విధానాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ ఓవరాల్ గా ఏంటంటే టీఆర్ఎస్ కొంతవరకు బెటర్. ఇంతకు ముందు రాజకీయాలు ఈ విధంగా ఎప్పుడు బెదిరింపు రాజకీయాలు అన్ని పార్టీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉంది, అన్ని పార్టీలో ఉంది. లేనిదల్లో ఒక భారతీయ జనతా పార్టీలో. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో లేవు. కారణం ఏంటంటే ఎందుకు లేవు అనే దానికి చెప్తారు. కారణం ఏంటంటే కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసిన వాడికి కాదు, మిగతా పార్టీలో అడగాలి. కష్టపడి పనిచేసినా ఏం చేసినా రాఘవేంద్రనాథ్ రెడ్డి గారు రాఘవేంద్రనాథ్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తు సొంత దుకాణమే పెట్టుకున్నాడు కదా, బచావో తెలంగాణ మిషన్ అని పెట్టుకున్నారు. కానీ బట్ ఓవరాల్ గా ఈ పొత్తు అనేది నిలబడదు. యాక్చువల్ గా ఏంటంటే ఒక విధానాన్ని చేసుకున్న విధానం. నిన్న రంగారెడ్డి జిల్లా సత్యేంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు వీళ్ళంతా ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయిన వాళ్ళు అక్కడి నుంచి ఇందాక చెప్పారు. ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వాడే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విప్ అయినప్పుడు ఇలాంటివి ఉంటాయి. కానీ బట్ ఓవరాల్ గా కొంతమంది ఏంటంటే చేసేటువంటి ఈ చిన్న చిన్న వాటి గురించి మనం ఒరిజినల్ గా ఆలోచించకూడదు. ఒకవేళ మాకు సంకేతం అది కనుక వాళ్ళు కనుక ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పినట్టుగా కనుక ఒకవేళ పాత మిత్రత్వం ఏదో ముందు తీసుకొచ్చారు కనుక అలా చేస్తే ఆయనకే వాల్యూ. కాదు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే కాదు, అక్కడ ఆనం బ్రదర్స్ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు ఎన్ని ఇచ్చారు, నేను ఆ పదాలు వాడకూడదు కానీ మరి చంద్రబాబు గారిని కానీ టీడీపీని ఇప్పుడు ఆయన తెలుగుదేశం అసలు చంద్రబాబు అంత శ్రమ పడే వాళ్ళు ఎవరు ఉన్నారు అది సహజంగా పాపం ఏంటంటే శాశ్వత శత్రుత్వాలు ఉండవు, శాశ్వత అంతకుముందు చెప్పిన మాటలు అయిన నాలుగులకు వస్తాను చాలా మాట్లాడారు కదా. కానీ ఆయనకి గుర్తింపు రావట్లేదు అనమాట, అసంతృప్తిగా ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉందని. ఏంటంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. యాక్చువల్ గా ఏది చేయలేని పొజిషన్ లో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి అవకాశం అనేది మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసమని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది కామన్ గా ఉండేది రాజకీయాలు చాలా మంది నాయకులు చేసేది. వివేకానంద రెడ్డి గారు అవివేకంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం వివేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవివేకంతో మాట్లాడి బ్రహ్మాండమైన డైలాగులు అవన్నీ మంచి డైలాగులు ఆ రోజున మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళు పదక్రాంతం అయిపోయి వాళ్ళు మొట్టమొదటి 25 సంవత్సరాల క్రితం తెలుగుదేశమే రామారావు గారే నాకు భిక్ష పెట్టారు అంటున్నారు. ఆయన పట్టుకుని బండబూతులు తిట్టి వాళ్ళు మళ్ళీ ఆయన దాంట్లో చేరుతున్నారు. ఇట్లాంటివన్నీ కామన్ థింగ్స్ కాదు. కానీ భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి తేడా వైవిధ్యాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మా దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు మేము బయటకు వెళ్ళేటువంటి ఆలోచన కానీ బయటకు విపరీతంగా చేరేటువంటి కారణం ఏంటంటే మాకు నేర్పేటువంటి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి విధానం వల్ల ఏంటంటే మొట్టమొదటి నుంచి మేమే ఎక్కువ ఆశించి వచ్చినటువంటి కూడా ఉంది కదా. ఒకలేని చంద్రబాబు గారికి అనుకూలంగా డింగ్ అంటూ చంద్రబాబు మీద కేసీఆర్ గారు చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే చంద్రబాబు అనుకూలంగా అంటే రాజధాని సేకరణ విషయంలో పరిపూర్ణంగా మీరు బీజేపీలో అసలు అంత పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తే పర్ఫెక్ట్ కాదు. మేమే ఇసుక విధానంలో మేమే విమర్శించాం. అలాగే బాక్సైడ్ విధానంలో వనవాసి కార్పొరేషన్ కాదు చాలా సార్లు చాలా టీవీలో మాట్లాడడం జరిగింది. కొంతమంది నాయకులేమో కొద్దిగా మాట్లాడుతున్నారు, కొద్ది గట్టిగా మాట్లాడుతున్నారు.
వాళ్ళు మాట్లాడిన మరుసటి రోజు మీ పెద్ద నాయకులంతా వచ్చి బ్రహ్మాండం అంటున్నారు కదా, ఎవరిని తీసుకోవాలి? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఒక మంచి నాయకుడు, ఇవాళ రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు, మంచి నాయకుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని విధానాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాటి గురించి చెప్పడం అవసరం. ఇసుక విధానంలో ఇబ్బందికరంగా చెప్పగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు చెప్తున్నారా? ఇప్పుడు చెప్పగలిగిన స్థాయి ఉన్నవాళ్ళు మహిళా గ్రూపులకు ఇచ్చినట్టయితే మంచి సమర్థవంతంగా నిర్వహణ చేస్తారని వాళ్ళను మభ్యపెట్టి వారిని మోసం చేసి ఇవాళ మళ్ళీ మార్పు చేస్తే ఆయన సమర్థవంత నాయకుడు. గురించి ఆలోచిస్తే విషయం చెప్తున్నారు. 4,000 మందో 5,000 మందో 10,000 మందో డ్వాక్రా మహిళలకు మీరు చేస్తున్నారనే విధానాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ఇసుక విధానంలో ఉన్నారు. ఇప్పుడు ఉప్పు ఉప్పు అమ్ముతున్నా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయిపోయింది, అర్థం కాల ప్యాకెట్ లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆయన విషయంలో ఇప్పుడు మళ్ళీ శ్వేతపత్రం విడుదల చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు డ్వాక్రా మహిళలకి ₹1,00,000 లక్షాధికారులు చేశారు, ఒక్కళ్ళైనా చేశారా అని అడిగారు వాళ్ళు. అంటే ఒక మహిళని కనుక 1 లక్షాధికారం చేస్తే మిగతా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళల సంగతి ఏంటి? వేరే ఇష్యూ. ఒకే నిమిషం. డ్వాక్రా మహిళలు కానీ రైతులు కానీ కొండనాలకు మందెత్తే ఉన్ననాలకు ఊడిపోయినట్టుగా వాళ్ళ రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళని ఇవాళ బ్యాంకు గుమ్మాలు ఎక్కకుండా చేసి డిఫాల్టర్ని చేసిన ఘనత ఆయనకే దక్కుద్ది. ఈయన ఏదో చేసేసారంటే ఇవాళ రైతు అలో లక్ష్మణ్ ఏడుస్తున్నాడు. అక్కడ ధాన్యం రైతులు ఎవరైనా ఒక్కళ్ళని నిరసన చెప్పారా? ఇంతవరకు నాకైతే కనపడి ఎవరు పెద్ద ఏం చేస్తారండి? తప్పండి కేసీఆర్ గారు, మిమ్మల్ని తప్పబడతారు. నేను ఇవాళ వారం రోజులు 100% తప్పడతారు. ఇవాళ నేను అడుగుతున్నా, నాకు మీ అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరన్నా పెద్ద తెలంగాణలో పెద్ద గొడవ రచ్చరచ్చ చేశారు, అక్కడ మూసుకు కూర్చున్నారు, భయపడా మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకేం తెలుసు? అయ్యో నేను వారం రోజులు తిరిగి వస్తున్నాను. ఎవరిని బెదిరింపు? ఇక్కడ టీడీపీ రాహుల్ చంద్రశేఖర్ గారు, ఇక్కడ టీఆర్ఎస్ అంటే మిమ్మల్ని తప్పు పడతారు సార్ రైతులు. వాళ్ళ ధాన్యం కొనుగోలు లేకుండా 400 అడుగుతున్నారండి. 400-300 అడుగుతుంటే వాళ్ళ బాధ పట్టించుకునే నాదు 1950 రూపీస్ ఉండే ధాన్యం ఏం మాట్లాడతారండి? ధాన్యాన్ని ఇమ్మీడియట్లీ కొనేవాళ్ళు లేకుండా అయిపోయారు. బంద్ చేస్తున్నారు. రైస్ మిల్ సమస్య ఉందని నిన్న నాతో కూడా ఒక మిత్రుడు దాని గురించి మోడీ గారు వచ్చి లెవీ తర్వాత దాని గురించి ఒక మాట మాట్లాడరండి ఈ ముఖ్యమంత్రి. మీరు మాట్లాడారా? మేము మాట్లాడదు, మేము తిరిగారు కదా, మా నాయకుడు వచ్చారు కదండి, అట్ల గురించి అడిగారు కదా, ప్రెస్ లోనే మాట్లాడారు, మీటింగ్ లో కూడా మాట్లాడారు కదా. సంతోష్. జనక్ ప్రసాద్ గారు చెప్పండి, ఎవరి బెదిరింపు రాజకీయాలు? మీరు టీఆర్ఎస్ తో కలవటం కోసం తాపత్రయపడుతున్నారా, లేక టీడీపీతో ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నారంట? ఏం కొత్త రాజకీయాలకు వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదన్నా స్థానికంగా మాట్లాడిన వాటికి విలువ ఉండదు. ఫైనల్ గా అధిష్టాన వర్గం స్థానికంగా మాట్లాడడం లేదంటారు. చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఫార్ములా అదే బీహార్ ఫార్ములా. టీఆర్ఎస్ తో వెళ్తేనేమో తగైతే బీహార్, ఇక్కడికి టీడీపీతో పెట్టుకుంటే బీహార్ ఫార్ములా. అదే వీళ్ళు అంటారు. కానీ వాళ్ళు ఇక్కడ మాటలు జరిగినప్పటికీ కూడా ఫైనల్ డెసిషన్ అయితే కాదు. అవగాహన కోసం మాట్లాడవచ్చు. కానీ ఫైనల్ గా మా నాయకుల్ని వాళ్ళ ఢిల్లీకి పిలిపించారు. అక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఏమి నిర్ణయం తీసుకోవాలా, రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా, అసలు మనం వరంగల్లో ఓడిపోయిన దాని గురించి ఏమేమి మాట్లాడుకోవాలన్నది చర్చిస్తారు. ఒక పాయింట్. రెండో పాయింట్, బెదిరింపు రాజకీయాలు తెలంగాణలో ఆంధ్రాలో 2 చోట్ల తిరుగుతున్నమాట వాస్తవం. వీళ్ళంటారు మా బీజేపీ పార్టీ బెదిరింపు రాజకీయాలు ఉండదు, మాది చాలా పవిత్రమైన పార్టీ అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఒక వీరభద్ర సింగ్ అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎట్లా బెదిరిస్తారు? వాళ్ళ బిడ్డ పెళ్లికి దేవుడికి దండం పెట్టుకుంటే వాళ్ళ ఇంటి మీద రైడింగ్ చేయించారు.
శారదా చేస్తాను, మీరు మాట్లాడండి, నేను 2-3 మాటలు పెట్టాక మీరు చెప్పండి. శారదా కుంభకోణం అని చెప్పి మమతా బెనర్జీని బెదిరియాలని చూశారు. జయలలిత విషయంలో మీ మీద కేసు ఉంది, ఇప్పుడు తీసేసి సుప్రీంకోర్టులో మళ్ళీ మేము అప్పీల్ చేస్తాం, మా దిక్కు ఉండకపోతే కాదని బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ గారి మీద మీకు సిబిఐ కేసు ఉంది, ఆ సిబిఐ కేసులో విచారణ మేము జరిపిస్తామని కేసీఆర్ బెదిరిస్తారు. చెప్పేది వినండి ప్లీజ్. మీరు ప్రశ్నలో మాట్లాడటం ఒక మాట అండి, కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు, కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం మీద సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసిన మాట కరెక్ట్ కాదు, ఆ విధంగా బెదిరించిందా లేదా, ఆ తర్వాత అది ఆగిపోయిందా? కాంగ్రెస్ పెట్టిందయ్యా బాబు, మీకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడతారు, అసలు మీకు మర్చిపోతున్నారు, మీరు ఏం ఆలోచన లేదు. నేను చెప్పేదండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా దాంట్లో పొత్తు మనిషిగా ఆయన ఉన్నాడు, కానీ అప్పుడు కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఇటువంటి చిన్న చిన్న విషయాలు చెప్తే కృష్ణాదింపుడు తెలుస్తుందని ఆ రోజు చేయలేదు. మీరు ప్రభుత్వంలోకి వచ్చాక చేసిండ్రు. చంద్రబాబు మీద ఏంటి, ఇవి ఆయన ఏమాత్రం ఎదురుదినా కూడా నోటిఫికేషన్లో మాకు వీడియోలు ఉన్నాయి, మీ వాయిస్ ఉందని, ఇన్ని రకాల బెదిరింపులు హోల్సేల్ గా మీరు చేస్తారు. చిన్న చిన్న ఒక మాట అండి, ఇంకో ఇంట్రెస్టింగ్ చెబుతా. పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు అమరీందర్ సింగ్ వేశారు. వేయడానికి ఒక రోజు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిందంట. మన అమరీందర్ సింగ్ గారి భార్య మీద సిస్ అకౌంట్ లో ఎక్కడ ఉన్నాయా అంటే అంత ముందు చేస్తుంటే అది వేరే విషయం. కరెక్ట్ గా ఎలక్షన్స్ ఎందుకంటే పంజాబ్ లో ఇద్దరు స్ట్రాంగ్ మ్యాన్, ఆయన క్యాప్టెన్, ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిండు, అన్ని విధాలా వేరే విషయం. ఆయన అవినీతి చేశాడో లేదని పక్కన కరెక్ట్ గా అక్కడ రాష్ట్ర బాధ్యతలు తీసుకోబోతున్న టైంలో తీసుకున్నారంటే బీజేపీ వాళ్ళకి భయం పుట్టుకుంది అక్కడ పంజాబ్ లో జరుగుతుంది. ఇంకో విషయం అండి, దూరదర్శన్ కేంద్రంలో మోడీ గారి భార్యకి ఆమెకి సెక్యూరిటీ ఇచ్చిరా లేదా అని ప్రసారం చేసినందుకు అన్నమానికి ట్రాన్స్ఫర్ చేసిన డైరెక్టర్ని. ఇంతకంటే అన్యాయం ప్రపంచంలో ఉంటుందండి? చెప్పండి. మొత్తం అన్ని పార్టీలు బెదిరింపు రాజకీయాలు ఉన్నాయా? మీ కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, జగన్ ని సోనియా గాంధీ బెదిరించి జైల్లో పెట్టిందని అప్పుడు మీరే అనేవాళ్ళు కదా. అవునండి, చెప్పేది మా పార్టీ పవిత్రమైంది అన్నది నుంచి వాళ్ళకి అలవాటు. బెదిరింపు రాజకీయాలు ఇప్పుడు అతను శత్రుఘ్న సిన్హాని ఎట్లా బెదిరించింది తెలుసా మీకు? శత్రుఘ్న సిన్హా వీళ్ళ పార్టీ ఎంపీ, బీహార్ లో ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు ప్రచారం చేయడానికి. ఎన్ని మాటలు అంటాడు, ఆయన ఎంత ఇబ్బంది పెడతాను. ఎవరిని చెప్పండి, ఎందుకండి మాట్లాడతారు? బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓ పక్క మిమ్మల్ని ఎదుర్కోవడానికి చూడండి వాళ్ళు కాంగ్రెస్ తోటి టీడీపీ తోటి కలుస్తారట. కొమిరేని గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని చంద్రశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు అని అంటాడు. అసలు ఆడలేక మొదలైనట్టుగా స్థానిక సంస్థల్లో ఉండేటువంటి సభ్యులందరూ కూడా వారి స్థానిక అవసరాలు ఏ విధంగా తీర్చుకోవాలి, ఏ విధంగా అవి పరిష్కారం కావాలనేటువంటిది, ప్రభుత్వ సాయం కావాలనేటువంటి ఒక విషయం ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ రేవంత్ రెడ్డి గారే చెప్పిన పాఠం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండో చెప్తే చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ విధంగా తెలుస్తుంది. ఆనాడు కాంగ్రెస్ బలం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి 12 ఓట్లు కూడా లేవు, ఎట్ట గెలిచిండ్రు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలు అనేటువంటి మనం అందరం ఆనాడు ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రాజకీయం వచ్చింది, ఆయన ఎమ్మెల్సీగా వచ్చాడు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వారికి ఇంకా దిగజారుతనం బయటపడుతుంది తప్ప. మొన్న చూడండి రంగారెడ్డి జిల్లాలో వీళ్ళు ఇంత చేసినా ప్రయత్నం చేస్తే నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే వీరు జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో అందరు కూడా నేను చేస్తా అనేటువంటి వాళ్ళు సమావేశానికి అందరు కూడా తప్పించినటువంటి ఒక ఉదంతం. ఎందుకొరకంటే వరంగల్ యొక్క వరంగల్ మేము భయపెట్టుడు వైరా ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి. ఆయన ఏమంటున్నాడు, ఎంపీటీసీ భర్తను కూడా బెదిరించాడు. భర్తను లే అక్కడ కనకయ్య గారు వాళ్ళు చేసింది ఏంటంటే, మదన్ లాల్ గారు చేసింది ఏమిటంటే, మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటిమి, మనం అందరం ఏకమొత్తంగా మనం అందరం టీఆర్ఎస్ లో కలుస్తామంటిమి.
కాబట్టి నువ్వు కలుస్తున్నావు కూడా ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉండదా? వారికే స్వేచ్ఛ ఉన్నది, కానీ వారే ఈయనను ప్రేరణ చేసింది కదా. వాళ్ళు ప్రేరణ చేసి ఊరుకోరా మీరు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరికీ అది ఇల్లెందులో టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళని మొత్తాన్ని ఎట్లా చేర్చుకుంటారు? మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళందరినీ మా ముఖ్యమంత్రి గారే మొదలు ఏం పిలుపుతుంది అడుగుతున్నాను. చంద్రబాబు గారు అన్న దాంట్లో సరే వాళ్ళు టీడీపీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారనేది అదే ఆస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్నది బెదిరింపు రాజకీయాలు. మేము బెదిరింపు రాజకీయాలు కాదు, వాళ్ళు అట్రాక్ట్ నేచురల్ గా. ఎందుకంటే మేమైతే ఇదివరకు గతంలో కాంగ్రెస్ పాలన చూసారు, గతంలో తెలుగుదేశం పాలన చూసారు. వారి రెండు పాలనలో కూడా ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామా కేసీఆర్. కాబట్టి కేసీఆర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దానికి మొన్ననే నిదర్శనం మనం చూసినాం. వరంగల్ జిల్లాలో ఉప ఎన్నిక ఫలితాలు చూసిన తర్వాత ఎట్లా ప్రభంజనం ఉన్నదో మనం గమనించినాం. దానికి అనుగుణంగానే ఇలా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరూ కూడా నేచురల్ గా అధికార పార్టీ అయినటువంటి యొక్క టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలనేటువంటి ఉత్సాహం ఉంటది. దాంట్లో మీరు కాపాడుకున్నట్లో వైఫల్యం చెందుతున్నారు తప్ప దాంట్లో దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాయంటే ఎట్లండి? కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి సరి అయింది కాదు. నిన్న నేనే గమనించిన ముఖ్యమంత్రి గారితో ఇంతవరకు కూడా ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సెకండ్ నాడు వచ్చేంత వరకు కూడా వారు అభివృద్ధి పైనే దృష్టి పెడుతుండే తప్ప ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఇంకా దృష్టి పెడితే అసలు మీరు ఎక్కడ ఉంటారండి? ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఎవరు కూడా అట్లా ఆ రకంగా ఆకర్షితులు అవుతారు. నేను అనేది మా రామకోట అయితే అంటున్నా, ఇవాళ నీకున్న పరిపాలనా దక్షతలుగా చెప్పు, నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవో చెప్పు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆకర్షితులై ఆ రకంగా మాకు మద్దతు తెలుపుతున్నటువంటి టీడీపీ కాంగ్రెస్ కలిసిన టీఆర్ఎస్ వాళ్ళు ముందుగానే కాంగ్రెస్ వాళ్ళని మేనేజ్ చేస్తారు. మాకు ఇవాళ నేను చూసిన అదే మహబూబ్ నగర్ చూస్తున్నాం, 1000కి పైబడి ఉండేటువంటి ఒక ఓటర్లు ఉన్నారు. దాంట్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు ఆ 2 స్థానాలకు కూడా సరిపడేటువంటి బలం మాకున్నది. కాబట్టి చూడు నువ్వు వస్తా అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాకు ఎన్నికల నాటికి దక్షిణ తెలంగాణలో మాకు బలం లేని మాట వాస్తవం. కాబట్టి మా ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ అవకాశం వస్తుంది. రైట్, ఒక్క నిమిషం. మహేష్ గారు బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారు. మహేష్ గారు నమస్కారం చెప్పండి. మహేష్ గారు నమస్కారం చెప్పండి. తెలంగాణలో తమాషా రాజకీయాలా, బెదిరింపు రాజకీయాలా, ఏం జరుగుతుంది? నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. మాట్లాడండి ప్లీజ్ సార్. అందరికి పెద్దలు నమస్కారం సార్. గుడ్, మాట్లాడండి సార్. నాగేశ్వరరావు గారికి ఒక ప్రశ్న సార్. అడగండి. హలో, అడగండి సార్. ఆయన రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు అన్నారు. మళ్ళీ రాజకీయాల్లో ఎందుకున్నారు సార్? సరే, ఒక నిమిషం బాబు, ఒక నిమిషం. నేను చెప్పేది 100% నువ్వు వేసిన ప్రశ్న కరెక్ట్. రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, పోయినాయి అని చెప్పి నేను బాధపడతా ఉన్నాను. కానీ నేను కూడా లేకపోతే మొత్తానికి పోద్దని చెప్పి ఆలోచిస్తున్నాను. వరంగల్ నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే. మీ పేరండి? నా పేరు నరసింహ్ సార్, తెలంగాణ. నరసింహ్ గారు చెప్పండి. తెలంగాణలో బెదిరింపు రాజకీయాలు మీరంతా భయపడి ఓట్లేసారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎంతవరకు నిజం నరసింహ గారు? ఎవరికి భయపడటం లేదు సార్. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పోటీ రాజ్యం చేస్తున్నారు. ఏమంటారు? టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు భయపడి ఓట్లేసారని చెప్పి. మీకు ఎవరికి భయపడే అవసరం లేదు సార్. ఇక్కడ సుధాకర్ రెడ్డి సార్ ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు సార్. చెప్పండి. రేవంత్ రెడ్డిని ఒకసారి వాళ్ళు ఏ విధంగా ఈ తిప్పలు అనేది మీకు తెలిసే తెలుసు. ఏంటో మీరేం చెప్పదలుచుకున్నారు? రైట్, జానకి ప్రసాద్ గారు చెప్పండి. మీరేం చెప్పారు కదా, చెప్పండి. అంటే ఇప్పుడు
టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే మాది అభివృద్ధికి చిరునామా, మేము బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు ఆకర్షితులవుతున్నారు అనే మాట చెప్పాను. మీకు గుర్తుండే సార్, చాలా సీనియర్ 78లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 170 సీట్లకు వెళ్తే జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన అందరూ ఒక 2-3 తప్ప తదిపోళ్ళు అందరూ చెన్నారెడ్డి గారితో కలిసారు. జిల్లా పరిషత్లు కానీ ఆ రోజు ఉన్నటువంటి అన్ని కలిసినాయి. అప్పుడున్న సమితులు, బ్లాక్ ఆఫీసులు అన్నీ కలిసిన తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ జరిగినప్పుడు 82 పార్టీ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో మనకు తెలిసింది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళకున్న బిజినెస్లు, ఇండస్ట్రీలు భయానికో భక్తికో అవసరానికో వస్తారు. అదే రియల్ బలం అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. స్పష్టంగా చెప్పారు, దీనితోటి మీరు గర్వం రాకూడదు, ఒదిగి ఉండాలి అనేటువంటి ఒక మాట స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఒదిగి ఉండొద్దు అంటే మీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మరి ఎన్ని చోట్ల జరగలేదు. ఇప్పుడు మన లిస్టు చెప్పొచ్చు, ఆఫీసర్ కొట్టాడు కదా. ఎన్నికల సందర్భంగా బెదిరించిండ్రు అనేటువంటి ప్రస్తావన నడుస్తుంది. ఒక మాట, ఇప్పుడు బెదిరియటం అంటే ఈ తుపాకులు పెట్టి ఇట్లుంటే సర్లేవా మేము కూడా చూసుకున్నాం అంటే సరిపోద్ది. ఒక మాట అండి, జనక్ రాజు గారు మీరైతే చూస్తుండ్రు, ఖమ్మంలో చూద్దాం, మహబూబ్నగర్ లో చూద్దాం, ఇలా అధికారులు నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా స్పష్టంగా వారి విధులు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకొస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చేయాలని నిలదీస్తారు. దాన్ని అంత మాత్రం ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పేది గ్రౌండ్ రియాలిటీ టోటల్ డిఫరెంట్ సార్. నేను చెప్తాను, అట్లా వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్న సర్టెన్ అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ పక్షాన పనిచేస్తాను. వీళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం. వాళ్ళ డ్యూటీలు నిర్వహించుకుంటూ ప్రభుత్వానికి జీతం మంచిది సార్. మా ప్రభుత్వం మంచి చేస్తుంది, మా ప్రభుత్వ పాలసీలు అని చెప్పుకుంటారు. మీరు ఇప్పుడు చెప్తా హైదరాబాద్ సీట్లో కొడుతున్నాం. మీరందరూ ఈ మధ్యన మీకు సుల్తాన్ బజార్ వాళ్ళ వ్యాపారస్తుల విషయం మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి ఎన్ని భయాలున్నా, మెట్రో ఎన్ని బాధలున్నా కూడా కేసీఆర్ గారే మాకు న్యాయం చేయాలని చెప్పుకుంటారు. ఎందుకు వాళ్ళ 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 మారవాళ్ళు చెప్తారు, మేము ఆ విధంగా కేసీఆర్ గారు అనకపోతే రేపు పొద్దున్నే మా వీళ్ళ కమర్షియల్ ట్యాక్స్ రైట్ చేస్తారు, మమ్మల్ని జైలు పంపుతారు. ఏం చేస్తారు అన్నీ సార్ చెప్తాను. అది వాస్తవం. అంటే వాళ్ళ భయంలో ఉన్నారు. వీళ్ళు చేతలు చేయాలో పక్క పెట్టండి, వాళ్ళు ఆ భయంలో ఉన్నారు. సుల్తాన్ బజార్ లో ఆందోళన అయిపోద్దా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పంపితే ఆగుద్దని కాదు, ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది సార్. అందుకే కేసీఆర్ గారే మాకు న్యాయం చేయాలా అని చెప్పి వాళ్ళు ముట్టుకుంటారు. చెయ్యాలని తెలిసినా జరగదని ఖచ్చితంగా తెలిసిన ఆ మాట అంటే కూడా కనీసం అది పోతే పోయింది. మేము కూడా అదే అంటున్నాం. ఆ రోజు అలైన్మెంట్ విషయంలో చెప్పిన మాట మీ ప్రభుత్వం చేసిన తప్పు కదా. మెట్రో ఒప్పుకోవడం మీరు రివ్యూ చేయండి. కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నాడు, ఈ చారిత్రాత్మక కట్టడాలు ఈ హెరిటేజ్ ని కాపాడుతున్నాం. ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణ్యంగా దాని మీ టీవీలో ఉంటది. కేసీఆర్ గారు ఆ రోజు అసెంబ్లీ విషయంలో కానీ ఆ మాన్యుమెంట్స్ మనం కాపాడాల్సిన పరిస్థితి, దానికోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటాం, ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేస్తున్నాడు. మళ్ళీ అదే మరి ఉస్మానియా ఆసుపత్రులు ఏమన్నారు, మాన్యుమెంట్ల కోసం ప్రజల ఆరోగ్యాలను చెడగొడతారా? కొరకు ప్రత్యామ్నాయ మార్గం ఆడ రైలు మార్గం ఉండటం వల్ల తను వీలు కాలేదు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు చిన్నగా మేము చిన్నగా ఆలోచించాం. చాలా మంచి బాగా పుస్తకాలు చదువుతారు కదా, ఆయనకి లేని అనుభవం లేదు కదా. అటువంటి ముందు వెళ్తుంటే విజయ్ గారు ఒకరు లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఇందాక ఈ పార్టీ పొత్తుల గురించి మాట్లాడతా మనం చర్చలో వచ్చింది కదా సార్. అది అవును సార్ ఇప్పుడు
తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు బీజేపీతో రాంకోట గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 సార్లు కూడా వచ్చి 2 సార్లు కూడా వాళ్ళు అడ్డంగా వదిలేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. అదేవిధంగా టీఆర్ఎస్ తో కలిసి టీఆర్ఎస్ ను కూడా తిట్టుకున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ తో కలవడానికి వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది లేదు సార్. వాళ్ళు తెలంగాణలో కలిసిపోతారు. అదే వైఎస్ఆర్సీపీ కలిసినా కలవపోయినా కూడా దొంగల్లాగా ఇక్కడ సీమాంధ్రలో చిత్రీకరించి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. అంతేనా? అంటే తెలుగుదేశం మాత్రం ఎవరితోనే ఎక్కడైనా చేయిస్తున్నారు. అంటే వాళ్ళకి హక్కు ఉందేమో మిగతా మరొకరు విజయ్ గారు ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. విజయ్ గారు ఖమ్మం నుంచి. నమస్కారం. కొమ్మినేని గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నేను మీకు పెద్ద అభిమానం అండి. మీ చర్చలు చర్చలోకి రండి దయచేసి రండి. సార్ ఇక్కడ రామకోటయ్య గారు ఒకటి అర్థం చేసుకోవాలి. వాళ్ళు బీజేపీ కండువా తీసేసి టీడీపీ కండువా వేసుకోవడం బెటర్ అండి. అట్లా తప్పు, అట్లా అనకూడదు. అట్లా ఎందుకంటే మనం సరదాగా ఇప్పుడు సీతారాం యేచూరి గారు సరదాగా ఒక మాట అన్నాడు. విమానంలో కూర్చున్నట్టుగా మోడీ గారు పార్లమెంట్ సీట్ లో కూర్చుని కూడా మర్చిపోయి విమానంలో ఉన్నాను సీట్ బెల్ట్ పెట్టుకుపోయాడంట. అలాగే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు. రామకోట గారు తెలుగుదేశం ఏమో పొరపాటు నీకు కండ వేసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో టీడీపీతో కలిపి వేసుకున్న మాట వాస్తవం. నేను చెప్పేదంటే ఇట్లా సీతారాం యేచూరి గారి లాగా సరదాగా చమత్కారంగా ఉంటారు. విమర్శ అయినా కూడా ఆయన మీద విమానాల్లో ఎక్కువ తిరుగుతున్నాడన్న దానికి ఉదాహరణ సరదాగా ఉంది. కాలర్స్ కూడా ఇటువంటి విషయాల్లో సరదాగా విమర్శలు చేస్తే అభ్యంతరం లేదు, కానీ వ్యక్తిగతంగా వెళ్ళాలి. పూర్తిగా చెప్పలేదు పాప ఆయన. ఉప్పరయ్య గారు అచ్చంపేట నుంచి. అచ్చంపేట. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. బెదిరింపు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి మీ జిల్లాలో? బెదిరింపు రాజకీయాలు అయితే అంటే అవసరాల కోసానికి జరుగుతుంటాయి అంతే తప్ప, కానీ బెదిరింపు రాజకీయాలు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు దిక్కుంటారు అంతే తప్ప, కానీ బెదిరింపు రాజకీయాలకి ఈ రోజు భయపడాలని ఎవరికి ఉండదు. అంటే జనమే ముందు వెళ్ళిపోతున్నారా బెదిరించకుండానే? జనం భయపడతారు. మొన్న వరంగల్ ఉప ఎన్నికల జరిగినది ఏంటంటే, మొన్న వరంగల్ ఉప ఎన్నికలు జరిగిన కారణం ఏంటంటే, ఒక పేద అని 2 ఎంపీలు ధనవంతులు, ఒక పేద టీఆర్ఎస్ బల్పు గెలుపు పేదలు గెలుపాడ. మీకు మంచి అభిమానం ఉన్నట్లు. ప్రసాద్ గారు ఏలూరు నుంచి. ప్రసాద్ గారు చెప్పండి, సిద్ధాంత రాద్ధాంతాల మీద మీరే ఉంటారు. సిద్ధాంత రాజధానుల కన్నా కూడా బీజేపీ గానీ ఇటు టీడీపీ గానీ మేనిఫెస్టోలో పెట్టిన ఒకటి కూడా అమలు చేయట్లేదు. అమలు ఇప్పుడు రామకోట గారు చెప్తా ఉన్నారు, మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి ఇక్కడ అభివృద్ధిగా అని చెప్తా ఉన్నారు, కానీ ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఇంతవరకు అసలు ఒక మేనిఫెస్టోలో ఇచ్చింది కామన్ మేనిఫెస్టోనా, ఇండిపెండెంట్ మేనిఫెస్టో టీడీపీ కానీ బీజేపీ కానీ 11% అభివృద్ధి సాధించినట్లు ఏపీలో లెక్కలు చెబుతూ ఉంటే మీరేంటి నేను జరగలేదంటారు? టీవీలో అన్నట్టు లెక్కలే అండి, వాళ్ళు చేసే పనులు అక్కడ శూన్యం. అవగాహన లేకపోవడం వల్ల ఒక్క నిమిషం ప్రసాద్ గారు చెప్పండి. 11% అభివృద్ధి జరిగిందని లెక్కలు చెబుతున్నట్టుగా ప్రభుత్వం చెప్పినట్టుగా ఒక పత్రికలో ప్రముఖంగా వచ్చింది, మీరేమో అభివృద్ధి లేదంటారు ఏంటి? అసలు అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇండస్ట్రీస్ వచ్చినాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేశారా, లేకపోతే వ్యవసాయం మీద వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ లెక్కలు ఎట్లా వచ్చినాయి? భారతదేశంలో నెంబర్ 2 సీమాంధ్ర వచ్చిందండి. ఏ రకంగా వచ్చిందండి? అది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పడం, అంటే రాజకీయాల్లో ప్రజలు కూడా ఒక ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏం ఇండస్ట్రీస్ రావట్లేదు, ఏం అభివృద్ధి జరగట్లేదు.
ఒక అభిప్రాయంలో ఉన్నమాట వాస్తవం. ఇదేంటంటే జనాలు తెలియదు. యాక్చువల్గా రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి వీళ్ళకి అవగాహన లేదు. ఇవాళ 24/7 కరెంట్ ఇచ్చినా, విద్యా సంస్థలు ఇచ్చినా, లేకపోతే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ పెట్టుకుంటాం, మా దగ్గర పలానా వనరులు ఉన్నాయి, మేము ఈ కార్యక్రమం చేస్తామని కనుక వస్తే కనుక మీకు అభివృద్ధి చేయడంలో వెనకాడితే మీరు చెప్పండి. తెలుగుదేశం తప్ప మీరు తప్ప? తెలుగుదేశం తప్ప ఎవరితో తీసేయండి. ఇక్కడ రాష్ట్ర మేము చెప్పాలా పోనీ? అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము ఈ కార్యక్రమం ఇచ్చాం. ప్రసాద్ గారు నడిబొట్లో రాష్ట్ర నడిబొట్లు 37 మున్సిపాలిటీల్లో ఒక్కొక్క మున్సిపాలిటీలో 10,000 రూపాయలు, దరిదాపు 5 నుంచి 6,000, 2 లక్షల ఇళ్లు, 2,900 ఇది ఆంధ్రప్రదేశాన్ని చేసిన మేము కాదు. 1-2 కాదు, కొన్ని 100 మేళ్లు ఆంధ్రప్రదేశ్ నోటు మాటలు మూటలు అక్కడ శూన్యం. రామకోటయ్య నోటు మాటల మూటలు మేము చేస్తండి అన్ని టీడీపీ అయిపోతుందని వాళ్ళు ఒక మాట చెప్తాను చూడండి. ఒక్క మున్సిపాలిటీలో ఒక ఇల్లు లేదండి. రామకోటయ్య గారు ఏమంటారు, మేము ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు మాకు తయారు చేసి మాకు ఇది కావాలని అడుగుతలేదు. ఎవరు తప్పుది? బ్రహ్మాండమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చేస్తాను మా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు అని చెప్తాను కదా. 22వ తారీఖు నాడు రాజధాని శంకుస్థాపన రోజు మోడీ గారు వచ్చినప్పుడు ఒక్క స్పష్టమైన ప్రకటన, మేము ఇంత చేసినాం, నాకు బ్రహ్మాండమైన పట్టుకొచ్చారు చెప్పారండి. ఒక నీరు మాకు ఎట్టుకొచ్చి ఇచ్చారండి. ఒక మట్టి నీరు ఇచ్చారు బాబు. మీరు మాట్లాడరు. మీరు ఒక మాట చెప్తారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మాకు ప్రత్యేక హోదా కావాలా, ప్రతిని మీ కేంద్ర ప్రభుత్వం పంపిన మోడీ గారు మీరు ఆలోచించండి అని చెప్తే బాగుండేది. నేను మర్చిపోయినా తలబడ్డా ప్రత్యేక ప్యాకేజీ అన్నని ఒక చీఫ్ మినిస్టర్ కొద్దిగా ఆలోచించాలి. మోడీ గారి బెదిరింపు మోడీ గారు బెదిరింపు రాజకీయాలు చంద్రబాబుకి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే కేసీఆర్ కి గొడవలు ఉంటే మోడీ గారు బెదిరింపు రాజకీయాలు అని చెప్పి పెద్ద మనిషి రాజీ చేసి మీ ప్రధానమంత్రి కేసీఆర్ గారికి చంద్రబాబు రాజీ ఏమండి, రామ్ జెత్మలాని వాళ్ళ పార్టీ నాయకుడు, బ్రహ్మాండమైన లీడరు. ఇప్పుడు ఎందుకంటే అరుణ్ శౌరి ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి జర్నలిస్టు, ఆయన ఇప్పుడేం మాట్లాడు, ఎందుకల్లా మీకు పూర్తి సపోర్ట్ చేసిండు. మోడీ చాలా గొప్ప విషయాలతో మాట్లాడే మనం తీసుకోవాలి. రామ్ జెత్మలానికి అవకాశవాద రాజకీయాల గురించి సామాన్యుడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చాం. పొగిడినప్పుడు ఎందుకు తీసుకున్నారు? రామ్ జెత్మలాని మిమ్మల్ని పొగిడాడు కదా, అప్పుడే ఆయన ఏమన్నాడు, ఎస్ నల్లధనం తీసుకురావడానికి మోడీ గారు ఒప్పుకున్నారు, నేను సపోర్ట్ చేస్తాను. మీరు నల్లధనం తీసుకురావట్లేదని విమర్శిస్తే ఆయన మనిషికో 15 లక్షలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు కదా. మాట్లాడదు రమణ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. రమణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కొమ్మనేని గారు మాట్లాడండి. బీజేపీ తెలుగుదేశం వచ్చిన తర్వాత
అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే ఈ నిత్యావసర వస్తువులు రూపాయికి 2 రూపాయలు పెరిగి, అంటే కందిపప్పు ఇవన్నీ డబుల్ పెరిగి, కూరగాయలు 3 పెరిగి, మిడిల్ క్లాస్ పిల్ల వాళ్ళు కింద లో క్లాస్ వాళ్ళు అప్పులు పాలైపోయాలో అభివృద్ధి బాగా చెందారు. ఇది వాళ్ళు ఇచ్చింది. నిన్న ఇవాళ ఒక ప్రధాన పత్రికలో 11% అభివృద్ధి నమోదైంది. పశుసంవర్ధం, పరిశ్రమలు, మైనింగ్, ఇట్లా బ్రహ్మాండంగా వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు నోటు మాటలు. చంద్రబాబుని కురమయ్య గారు నందికోట్కూరు నుంచి. అందరికీ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు మారేదాని విధానం మీద మా చర్చ వచ్చింది కదా సార్. అవును. ముందు వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే వారికి అవకాశాన్ని బట్టి మారడం చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎలా కావాల్సి అలా నరం లేని నాలుగే కాబట్టి ఎట్లయినా మాట్లాడుకుంటారు వాళ్ళు. అదే కాదు, ఒక్క నిమిషం. నంద్యాల కదా, నంద్యాల ఎస్పీవై రెడ్డి గారు ఉన్నారు. ఆయన మా టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలోకి వెళ్ళటం కూడా ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయ నాయకులు మార్పులు అవుతున్నారు కానీ ఇంకా వేరేది ఏమి లేదు. దేనికోసం మారాడు? అదే సార్, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా సార్, ఆస్తులు కాపాడుకోవాలి. కరెంటు బిల్లు, గవర్నమెంట్ కరెంటు బిల్లు దాదాపు 5 కోట్ల అంటే మీరు ఆ నియోజకవర్గం కాబట్టి అడిగాను. ఇక్కడ తెలుగుదేశం తెలంగాణ టీడీపీ లీడరు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం బాధపడుతున్నారంటే, ఇతర పార్టీలను మమ్మల్ని కేసీఆర్ అట్రాక్ట్ చేసి బెదిరించి తీసుకుంటున్నాడు అన్నారు. అక్కడ ఎస్పీవై రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద మిమ్మల్ని అడుగుతున్నాను అంతే. అదే సార్, అక్కడ కథ మనకైతే తెలియదు కానీ తెలంగాణలో ఇక్కడైతే మాత్రం అతను ఏ పార్టీ వస్తే ఆ పార్టీలకి పోయి చేరుతున్నాడు. అతని ఆస్తులు కాపాడుకోవడానికి తిరుగుతున్నాడు. అట్లా అయిపోయింది అనమాట. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇతర పార్టీల వారిని చేర్చుకుంటూ కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్న తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 38% మంది అవునని, 62% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.